పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పి మండల పరిస్థితిలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఆలస్యం చేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో మా టెంట్ దగ్గర వచ్చి మాకు మద్దతు తెలిపి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీకు మా ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 59ని సవరించి మీకు ఎవరికి ఏ కేటగిరీలు ఉన్నాయో ఆ కేటగిరీలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ వర్షాకాలం చూసుకుంటే ఈ వర్షాలు భారీగా కురవడం వల్ల మా పరిస్థితులు ఎట్లున్నాయంటే కనీసం కొట్టగడిచే పరిస్థితి కూడా లేదు. గత 2 ఏళ్ల నుంచి జీతాలు లేక మరి సతమతం అవుతున్నాం. మరి ఇప్పుడు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే స్పందించి మరి ఈ యొక్క పెండింగ్ వేతనాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ 2-3 రోజుల్లో ప్రతి ఒక్కరికి 2 నెలల జీతం ఇచ్చే విధంగా చూడాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 59 జీవో ప్రకారాన్ని సవరణ చేసి ఎవరైతే ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, కారోబార్లని సహాయ కార్యదర్శులుగా ఇస్తూ ఎవరి కేటగిరీలను వాళ్ళకే ఇచ్చి కొనసాగించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈఎస్ఐ, పిఎఫ్ అంటే బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే